హిందువులు పూజించే తులసి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే శాపం పెట్టిందని మీకు తెలుసా? ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ప్రతిరోజు స్త్రీలు తులసిని పూజిస్తారు. ప్రతి సాయంత్రం దీపం వెలిగించి ఆ మొక్క ముందు ఉంచుతారు. అసలు కేవలం తులసి మొక్కనే ఎందుకు ఇంత ప్రత్యేకంగా పూజిస్తారు అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తారు. విష్ణుమూర్తికి ఆమె చాలా సన్నిహితం. ఏ పూజ తులసి ఆకులు లేకుండా పూర్తవదు. తులసి మొక్కతో అనేక వైద్య ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ఇది వాతావరణాన్ని కూడా శుద్ధి చేసి దోమలకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది. మరి ఈ అద్భుతమైన తులసి యొక్క కథ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడి అందమైన కూతురు. జలంధరను ఆమె పెళ్లాడుతుంది. శివుని మూడో కన్నులోంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వలన జలంధర్కి అపార శక్తి ఉంటుంది. జలంధర్ ఎంతో భక్తురాలైన యువరాణి వృందను ప్రేమిస్తాడు. వృంద మహావిష్ణువు పరమభక్తురాలు. జలంధరేమో అందరు దేవులను అసహ్యించుకునేవాడు. కానీ విధి వల్ల ఇద్దరూ పెళ్లాడతారు. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రతల వల్ల అతని శక్తి మరింత పెరిగిపోతుంది. పరమశివుడు కూడా జలంధర్ను ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వం పెరిగిపోయి పరమశివుని ఓడించే విశ్వాసానికి అధిపతి కావాలనుకుంటాడు. దేవతలు జలంధర్ శక్తులను చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావడంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు. జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వస్తాడు. వృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధర్ అనే భావిస్తుంది. మహావిష్ణువు తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తోంది. ఆమె పతివ్రతనిష్ట భంగమయ్యి జలంధర్ బలహీనుడవుతాడు. తన తప్పు తెలుసుకుని వృంద మహావిష్ణువు నిజ రూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది. మహావిష్ణువు మాయ రూపం తెలుసుకుని తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని శపిస్తోంది. అతన్ని రాయి కమ్మని శపిస్తోంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద శాలిగ్రామశిలగా మారుతాడు. దీని తర్వాత జలంధర్ పరమశివుని చేతిలో హతమవుతాడు. వృంద కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది. వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలువబడి తనతో పాటు పూజించబడుతుందని వరమిస్తాడు. విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగమైపోయింది. అదండి తులసి కథ. తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.